గోత్రపు సింహమా స్తుతి పాత్రుడా సోదరుడా స్తుతి పాత్రుడా సోదరుడా మార్గమై సత్యమై మార్గమై సత్యమై మము నడుపు మహిమోపేత సింహాసనాసీనుడా గోత్రపు సింహమా ఆదియు నీవే అంతము నీవే జీవము నీవే జయము నీవే ఆదియు నీవే అంతము నీవే జీవము నీవే జయము నీవే జీవేశ్వరా ఆది సంభూతుడా ఆశ్చర్యకరుడా ఆలోచనకర్త అద్వితీయుడా ఆది సంభూతుడా ఆశ్చర్యకరుడా ఆలోచనకర్త జీవేశ్వరా దయచేసి సంఘ పెద్దలైనటువంటి వారు దయచేసి అందరూ కూడా Bye.
ప్రేమని పంచావు, ప్రాణమే ఇచ్చావు, జీవితం ఇచ్చావు, ప్రేమని పంచావు, ప్రాణమే ఇచ్చావు. నీ కృపలో కాచితివి గతకాలము, నీ దయలో నీ నీడలో దాచుమన జీవితాంతము. నీ ఆత్మతో నన్ను నింపుమా, నీవే పరా దేవా. గడిచిన సమయము, గడిచిన దినాలంతటిలోనూ తండ్రి మమ్మలను, మా యొక్క కుటుంబాలను, మా యొక్క సంఘ బిడ్డల కుటుంబాలను, మీ దాసుల యొక్క కుటుంబ సభ్యులను ప్రతి ఒక్కరిని కూడా ప్రభు నైనా ఎటువంటి కల్మసము లేకుండా, ఎటువంటి కపటము లేకుండా మమ్మల్ని నైనా మీ అమూల్యమైనటువంటి ప్రేమతో మమ్మల్ని మీ రెక్కల చోటున దాచి కాచి కాపాడిన దేవా మీకు వందనాలు. నైనా నేడు ఈ యొక్క నూతన సంవత్సరాన్ని చూడలేని వారు ఈ ప్రపంచంలోనూ, రాష్ట్రంలోనూ, మా గ్రామాల్లోనూ ఎందరో నైనా కనుమరుగైపోయినారు తండ్రి. ప్రభా మాకంట ధనవంతులు, మాకంట ఆస్తి ఐశ్వర్యము కలిగిన వారు, మాకంటే జ్ఞానము కలిగిన వారు నైనా నేడు ఈ యొక్క దినాన్ని చూడలేనటువంటి సందర్భం ప్రభు. ఏ యోగ్యత లేనటువంటి మమ్మలను, ఏ అర్హత లేనటువంటి మమ్మలను నీ దయాదాక్షముతో ప్రభు తండ్రి మమ్మల్ని ఈ రీతిగా మా కుటుంబాలతో మమ్మల్ని ఈ యొక్క నూతన దినమున మీ యొక్క పరిశుద్ధ మందిరానికి వచ్చి మిమ్మల్ని ఆరాధించే భాగ్యము మాకు ఇచ్చారంటే అది కేవలం మీ కృప, మీ రక్షణ, మీ ఆశీర్వాదము కొద్ది మీ యొక్క మందిరాన్ని చూడగలిగాము. ఇంతవరకు మీ విలువైన సమయంలో ప్రభా మిమ్మల్ని ఆరాధించడానికి, స్తుతించడానికి, గణపరచడానికి, మహిమపరచడానికి మీరు ఇచ్చినటువంటి ఈ యొక్క ఆరోగ్యాన్ని పెట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయితే ఆ కష్టానికి తగిన ఫలితము అంటే ఆ కష్టానికి తగిన ఆశీర్వాద ఫలాలు మనం పొందుకోవాలంటే ప్రియులారా మనం దేవుని మాట వినవలసినటువంటి వారు.
దేవుని మాటకు మనం లోబడవలసినటువంటి వారు. ఈ రకంగా ఉంటే ప్రియులారా దేవుని ఆశీర్వాదాలన్నీ కూడా మనము సమకూర్చుకుంటాం. దేవునికి స్తోత్రం. వ్యవసాయం పని చేసినప్పుడు సమకూర్చుకుంటాం, ఒక వ్యాపారం పని చేసుకునేటప్పుడు సమకూర్చుకుంటాం, ఒక ఉద్యోగం చేసుకునేటప్పుడు సమకూర్చుకుంటాం. మన చేతుల కష్టార్జితము ఎన్నడూ కూడా వృధా పోదు. దానికి గల కారణం ఏమిటంటే దేవుని మాట మనం ఎప్పుడైతే వింటామో ప్రియులారా, మనం సమకూర్చి కష్టపడి కష్టపడుతున్న ప్రతి ఫలితము, ప్రతి పనికి ఆశీర్వాదము దేవుడు మనకి ఇస్తాడు. అయితే మానవుడు ఎంతో కష్టపడుతున్నాడు, శ్రమ పడుతున్నాడు, తీరా కష్టమే మిగులుతుంది కానీ ఫలితం అనేది కనిపించట్లేదు. ఈ ఫలితం ఏమైపోతుంది ఈ కష్టార్జితం ఏమైపోతుందంటే గాలికి ఎగిరిపోయినట్లుగా ఎగిరిపోతుంది. ఎక్కడో పొట్టు గాలికి ఎగిరిపోయినట్లుగా పోతుంది కనుక ప్రియులారా, అయితే ఇవన్నీ కూడా నిలబడాలంటే మన కష్టార్జితము, మన యొక్క శ్రమ, మన యొక్క ఆ యొక్క పని, వీటన్నిటి కూడా నిలబడాలంటే దేవుని మాట మనం బహు జాగ్రత్తగా ఆలకించాలి. అంతేకాదు కడుపు నిండా తినాలంటే దేవుని మాట వినాలి. దేవునికి స్తోత్రం. మనము కష్టపడిన కానీ దేవుని మాట వినాలి. కష్టపడుతున్నాం కానీ కొందరు చాలుస్తారయ్యా, ఎంతో కష్టపడుతున్నాం, శ్రమ పడుతున్నామయ్యా, కనీసం మంచి భోజనం చేయలేకపోతున్నాం, శ్రమ అయితే పడుతున్నాం, కష్టం నిండా భోజనం కూడా తినలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నాం. ఏమైపోతుంది? మానవుడు దేవుని మాట ఎప్పుడైతే వింటావో పిల్లరా, నువ్వు కష్టపడిన కష్టార్జితము కూడా నీ పశువుల కొరకును నీ చాలా ఎందు గడ్డు మొలిపించదను.